ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అమెరికా గరంగరమవుతోంది. సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ బహిరంగంగానే ఒక రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చూద్దాం పుతిన్కు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చెప్తాడో అంటూ కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నామని కూడా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అమెరికన్ విదేశాంగ శాఖ కార్యదర్శి మన విదేశాంగ శాఖ కార్యదర్శితో మాట్లాడారు. అమెరికాలో భారత తాత్కాలిక రాయబారితో అమెరికా అధికారులు మాట్లాడుతున్నారు. తాజాగా అమెరికన్ అంబాసిడర్ సాధారణంగా రాయబారులు డిప్లొమసీకి లోబడి ఉండాలి, కానీ వార్నింగ్ ఇచ్చే రీతిలో మాట్లాడారు. I know that India, and I respect that India likes its strategic autonomy. But in times of conflict, there is no such thing as strategic autonomy. I know that India, and I respect that India likes its strategic autonomy. But in times of conflict, there is no such thing as strategic autonomy. In మాట్లాడినంట్లో in a time of conflict, there cannot be strategic autonomy అన్నాడు. I respect India like strategic autonomy, but there is no such thing called strategic autonomy in the time of conflict అన్నాడు. అంటే మనకు ఎప్పుడైనా వ్యూహాత్మక స్వేచ్ఛ అంటే స్ట్రాటజిక్ అటానమీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే యుద్ధం లేనప్పుడు ఉంటుంది, ఘర్షణ లేనప్పుడు ఉంటుంది. యుద్ధం ఉన్నప్పుడు అటానమీ ఉండదు, అన్ని దేశాలు ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలి అంటూ అమెరికా నీతి వ్యాఖ్యలు చెప్పింది. మరి పాకిస్తాన్ భారతదేశంపైకి తీవ్రవాదులు పంపుతున్నప్పుడు అమెరికా మరి ఈ మాటలు ఎందుకు మాట్లాడదు? భారత భూభాగం పైన చైనా అటాక్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడదు? అందువల్ల అమెరికా దృష్టిలో తమ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ప్రపంచ దేశాలని నడుచుకోవాలి. తమకు మాత్రమే స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి. ఇప్పుడు భారతదేశంలోకి తీవ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కేమో F-16 యుద్ధ విమానాలు ఇస్తుంటుంది. మరి పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ స్టేట్కి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి? అంటే అమెరికా వాదన ఏంటంటే దేర్ నో సచ్ థింగ్ స్ట్రాటజిక్ అటానమీ అంటే ఇండైరెక్ట్గా చెప్పేది మాకుంటుంది, మేము బలమైన దేశం, మాది అగ్రరాజ్యం, మాకు స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది, మేము చెప్పినట్టు మీరు ప్రపంచం అంతా నడుచుకోవాలి, కానీ మీకెందుకుంటే స్ట్రాటజిక్ అటానమీ అని చెప్పడం. అక్కడితో ఆగకుండా హ్యూమన్ రైట్స్, NGOs ఇలాంటి అంశాలపైన పరస్పరం విమర్శించుకునే స్వేచ్ఛ అమెరికాకు ఉంటుంది, భారతదేశానికి ఉంటుంది అని ఇండైరెక్ట్గా భారతదేశ మానవ హక్కులపైన మేము మాట్లాడతాం అంటే భారత ప్రధానమంత్రి మోడీ రష్యాకి వెళ్ళడంతో అమెరికాకు ఇండియాలో మానవ హక్కులు ఉల్లంఘన గుర్తొస్తుంది. అప్పటిదా గుర్తుంది, మీరు గమనించండి. అందువల్ల ఏ దేశాన్నైనా బదనాం చేయాలి, ఏ దేశాన్నైనా అటాక్ చేయాలన్నప్పుడు అమెరికా ఈ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అది చైనా విషయంలో కానీ, రష్యా విషయంలో కానీ, లేదు మరో దేశం భారతదేశం కానీ, ఇరాక్ కానీ, హిస్టరీ అంతా తీస్తే తాము వ్యతిరేకిస్తున్న సమయంలో హ్యూమన్ రైట్స్ పట్టుకొస్తుంది. మరి పాకిస్తాన్లో మానవ హక్కుల గురించి అమెరికా ఎందుకు మాట్లాడదు? సౌదీ అరేబియాలో మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడదు? ఇతర అమెరికా మిత్ర దేశాల్లో మానవ హక్కుల గురించి ఎందుకు మాట్లాడదు? అక్కడ మాత్రం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడదు. భారతదేశంలో మాత్రం హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉంటుంది అని అమెరికా వ్యాఖ్యానిస్తుంది. అంతతో ఆగకుండా అమెరికన్ రాయబారి మాటలు ఏంటంటే మీ రెండు దేశాలు ఒకరు ఎంత ఇస్తే అంతే మళ్ళీ పొందుతారు అంటాడు. అంటే ఒక రకంగా హెచ్చరిక చేస్తున్నాడు, మీకు మాకు భాగస్వామ్యం ఉంది, కానీ మీరు రష్యాతో కలుస్తున్నారు, మీరు మాతో పూర్తిగా కలవడం లేకుండా మేము కూడా అలాగే ఉంటాం అని ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. సో ఈ రకమైన హెచ్చరికలు ఒక రెండు దేశాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ బిల్డ్ చేయవు. అమెరికన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండియా నడుచుకోవాలనేది అమెరికా వైఖరి. అది ఎప్పుడు కూడా ఒక బలమైన దేశం అంగీకరించదు. మన దేశ ప్రయోజనాలు మనకు ఉంటాయి. రష్యాకు ఇండియాకు మధ్య హిస్టారికల్ రిలేషన్షిప్ ఉంది. ఉక్రెయిన్ వార్ మొదటి నుంచి కూడా భారతదేశం రష్యాని ఏమీ ఖండించలేదు. అదే సమయంలో మనం వార్ని సమర్థించలేదు. ఈవెన్ పుటిన్తో జరిగిన చర్చల్లో కూడా భారత ప్రధానమంత్రి చెప్పింది చాలా క్లియర్గా చెప్పింది, అంటే యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావు, యుద్ధ భూమిలో సంప్రదింపులు సాధ్యం కావు అని చెప్పాడు. युद्ध के मैदान में समाधान संभव नहीं होता है. बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं
सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे। అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినటువంటి మాటల్లో మీకు క్లియర్గా అర్థమయ్యేది, అంతకు ముందు కూడా చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధకాలము కాదు అని కూడా చెప్పాడు. సో ఇంత స్పష్టంగా చెప్తూ మీరు ఈ మోడీ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ హగ్ చేసుకుంటున్న సమయంలో రష్యన్ విమానాలు వార్ ప్లేన్స్ యుక్రెయిన్లో ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ పైన అటాక్ చేశాయి. అది మరింతగా వెస్ట్ కోపం తెప్పించింది. ఒక భయంకరమైనటువంటి దాడి ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యన్ ప్రెసిడెంట్ను హగ్ చేసుకోవడం ఏంటి అని. సో రష్యా పిల్లల హాస్పిటల్ పైన దాడి చేస్తుందని తెలిసి ఆ సమయానికి మోడీ క్రిమినల్కి పోయిండా? మోడీ వెళ్ళిన సమయానికి ఆ ఘటన జరిగింది. అందుకే నెక్స్ట్ డేనే మోడీ తన ఉపన్యాసంలో చెప్పాడు, చిన్నపిల్లలు దాడులకు గురికై మరణించడాన్ని భరించలేమని కూడా అన్నాడు. एक्सेलेंसी युद्ध हो, संघर्ष हो, आतंकवादी हमले हो, मानवता में विश्वास करने वाला हर व्यक्ति जब जानहानि होती है तब बहुत पीड़ित होता है, लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है, मासूम बच्चों को मरते हुए देखते हैं, तब हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है. और इस विषय में भी आपसे विस्तार से चर्चा हुई. సో అందువల్ల భారతదేశం చాలా క్లియర్గా తన పొజిషన్ చెప్తోంది. ఉక్రెయిన్ పైన రష్యా వార్ను మనమేం సమర్థించలేదు. అదే సమయంలో అమెరికా ఆడినట్లు ఆడటానికి భారతదేశం సిద్ధంగా లేదు. అందుకే అది అమెరికా కోపం అక్కడే ఉంది. అంతేకాదు చబహర్ పోర్ట్ ఇటీవల ఇరాన్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. అది కూడా అమెరికాకి ఇష్టం లేదు, ఎందుకంటే అమెరికా శత్రుదేశం ఇరాన్. సో అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండియన్ ఫారిన్ పాలసీ అలైన్ కావాలి అంటే ఏ రెస్పెక్టబుల్ నేషన్ అది సాధ్యం కాదు. అఫ్కోర్స్ రష్యాకు చైనాకు డీప్ రిలేషన్స్ పెరుగుతున్నది మన కన్సర్న్. అందుకే ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్, అందులో చైనా రష్యా రెండు ఉంటాయి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు కూడా. ఇండైరెక్ట్గా రష్యాకు కూడా ఒక సంకేతం పంపాం, మీతో మా ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ అదే సమయంలో మీరు చైనాతో కలవడానికి మేమేమి అప్రూవ్ చేయమని. అమెరికాకు కూడా మనం అదే చెప్పాం, మాకు రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. మా దేశ అవసరాలకు అనుగుణంగా మేము ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో ఎంత మేరకు చేయాలో అది డిసైడ్ చేసుకుంటామనేది మనం చెప్పేది. అందువల్ల అమెరికా అర్థం కావాల్సింది భారతదేశం పాకిస్తాన్ కాదు, భారతదేశం లాటిన్ అమెరికాలో ఉన్న చిన్న చిన్న దేశాలకు కాదు. ఇండియా ఈజ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ నేషన్ విత్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ, స్ట్రాంగ్ మిలిటరీ స్ట్రెంగ్త్. ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇండియా ఒక ఎమర్జింగ్ పవర్. అలాంటి దేశాన్ని మీకు స్ట్రాటజిక్ అటానమీ ఉండదు, మేము చెప్పినట్టు చేయాలని ఇండైరెక్ట్గా అది కూడా ఒక రాయబారి ప్లేస్లో ఉండక డిప్లొమసీ చెప్పాల్సిన అంబాసిడర్ ఫారిన్ పాలసీని డిక్టేట్ చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ కాదు. అది అమెరికా అహంకారాన్ని తెలియజేస్తోంది.